స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వేదాంత న్యాచురల్ రిసోర్సెస్ కంపెనీ, చాలామంది చదువుకున్న వారికి ఈ కంపెనీ గురించి తెలుసు. భారతదేశంలో చాలా పెద్ద ప్రైవేట్ కంపెనీ. భారతదేశంలో ఉండేటువంటి సహజ వనరులను వాడుకొని రకరకాల వస్తువులు ఎగుమతి చేస్తూ ఉంటారు, రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద ప్రైవేట్ కంపెనీ. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మల్టీనేషనల్ బిగ్ కంపెనీ ఇది. అయితే ఇండియన్ ఎక్స్చెకర్కు అంటే భారతీయ ఖజానాకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో వేదాంత కంపెనీ నుంచి 34,000 కోట్ల రూపాయలు ముట్టాయి ట్యాక్స్గా. ఓవరాల్గా 1920లో వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసం ప్రకటించినటువంటి వారి అధికారిక లెక్కల నుంచే మనం దీన్ని తీసుకున్నాం. 4.66 బిలియన్లు డాలర్లు అంటే 34,018 కోట్లు వారి ఆదాయం వాళ్ళ కాంట్రిబ్యూట్ అయింది మనకు. మొత్తంగా వారు రకరకాల కంట్రీస్కి 4.7 బిలియన్లు అంటే ప్రధానంగా వారి వ్యాపారం అంతా ఇండియా మీద సాగుతోంది. ఈ కంపెనీ CEO అనిల్ అగర్వాల్ చెప్పారు, మా టర్నోవర్లో 40% మళ్ళీ మేము ఇండియన్ ఎక్స్చెకర్కి ఇచ్చాము అని. ఇందులో ప్రత్యేకించి 10,205 కోట్లు 10,205 crores ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీగా చెల్లించాము అని చెప్పారు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు? ఛత్తీస్గఢ్కి, రాజస్థాన్కి, ఆంధ్రప్రదేశ్కి, గోవాకి, కర్ణాటకకి వీరు చెల్లించారు. దేనికోసం ఆ రాయల్టీ చెల్లించారు అంటే ఇక్కడున్నటువంటి మన అడవులలో, మన సహజ వనరులుగా ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి బాక్సైట్ గనులు, లెడ్ జింక్ గనులు, ఐరన్ ఓరు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటన్నిటినీ భూమి నుంచి బయటకు తీసి ఎగుమతి చేసుకునేందుకు ప్రభుత్వాలకు చెల్లించినటువంటి రాయల్టీ అది. గత 7 ఏళ్లుగా ఈ కంపెనీ భారతీయ ఖజానాకు ఇచ్చిన మొత్తం 3,38,720 కోట్లు 46.4 బిలియన్ డాలర్స్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ప్రభుత్వ ఖజానాకి ఇచ్చినటువంటి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. ఏ కార్పొరేట్ కూడా ఈ పని ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో చేయలేదు. దీని బ్రేకప్ ఏమిటి అని అడిగితే ఎకనామిక్ వాల్యూ జనరేట్ చేసినందుకు 12,475 మిలియన్లు ఇచ్చామని, ట్యాక్సెస్ కింద కొంత ఇచ్చామని, కాంట్రిబ్యూషన్ టు ఈచ్ బిజినెస్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ కూడా కొంత ఇచ్చామని వాళ్ళు లెక్కలు చెప్పారు. వారి కంపెనీలు ఇండియానే కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, నమీబియాలో ఉన్నాయి, ఐర్లాండ్లో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, తర్వాత UAEలో ఉన్నాయి, అలాగే సౌత్ కొరియా, తైవాన్ లాంటి చోట కూడా వారి కంపెనీలు నెలకొని ఉన్నాయి. అయితే చాలామంది ఈ పెద్ద మొత్తాలు విన్నప్పుడు చూసారా మీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏమిస్తున్నాయి, ఈ పెద్ద కంపెనీ వేదాంత ఒక కంపెనీయే ఇంత అమౌంట్ ఇచ్చింది, అందుకే అనిల్ అంబానీ కానీ లేకపోతే అదానీ కానీ వారి కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించేది, మీ PSUలు ఏమిస్తున్నాయి, లెఫ్టిస్టులు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి అని మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి లెఫ్టిస్టుల నుంచి వెంటనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అవేం డొనేషన్లు కాదు, కట్టిన ట్యాక్సులు. ఇంత ట్యాక్సులు కట్టారంటే ఎంత పెద్ద మొత్తం ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు, ఇంత మొత్తం రాయల్టీ ఇచ్చారు అంటే వారి ప్రాఫిట్స్ వాల్యూ ఎంతో లెక్క చెప్పండి. బిజినెస్ ఎవడో చేసుకుంటే ఇవ్వటం ఏంటి, ఆ బిజినెస్లు మనం ఎందుకు చేయలేము? మనం చేసుకునే మన సహజ వనరుల్ని మనం కోల్పోతూ ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో మనకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారని సంతోషపడటం ఏమిటి? ఇది ఇంతకంటే తప్పుడు ఆర్గ్యుమెంట్ ఇంకేముంటుంది అని లెఫ్టిస్టులు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. నిజంగా కూడా ఆలోచిస్తే ఖజానాకు ఇంత పెద్ద మొత్తంలో రాయల్టీస్ కింద కడుతున్నారు అంటే
భారతదేశంలో ఉండే సహజ వనరులను ఎంత పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు, అందుగాను వారికి ఎంత ప్రతిఫలం ముడుతోంది ఈ కంపెనీలకి అనేది మనం ఆలోచించుకోవచ్చు. అందువల్లే చాలా సందర్భాలలో దండకారణ్యాలు కావచ్చు లేదా ఇతర ప్రదేశాల్లో కావచ్చు నక్సలైట్ల మీద కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతాయి. దాని మూలంగానే భారీ ఎన్కౌంటర్లు జరుగుతాయి. చాలా ఎంఓయూలు వెనువెంటనే అమలు కావటానికి, వేదాంతకు ప్రభుత్వానికి మధ్య ఉన్న ఎంఓయూలు అమలు కావటానికి, గ్రౌండ్ క్లియర్ కావటానికి, న్యాచురల్ రిసోర్సెస్ వెళ్ళిపోవటానికి పోలీసులు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎన్కౌంటర్లు జరుగుతాయి. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతారు, పోలీసులు చనిపోతారు. రీసెంట్గా కూడా ఛత్తీస్గఢ్లో ఇటువంటి ఎన్కౌంటర్ జరిగింది. చాలామంది జవాన్లు చనిపోయారు. ఒక జవాన్ వాళ్ళకి కోబ్రా కమాండర్ కూడా పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆయన విడిపించాలి అంటే టాక్స్ జరగాలి అని మావోయిస్టులు మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టం ఏంటంటే వేదాంత కోసం జరిగే యుద్ధంలో ప్రభుత్వం ఒక పక్క నుండి పోలీసుల్ని పంపుతుంటే అమాయకులైన పోలీసులు అక్కడేదో ప్రజలకు ఉపయోగపడదామనో దోపిడీయనో మరొకటనో నమ్మి పోరాడేటువంటి మావోయిస్టులు వీరిద్దరూ ఎన్కౌంటర్లు చేసుకుంటారు, ఇద్దరూ చనిపోతారు. కానీ అల్టిమేట్గా సహజ వనరులు లూట్ చేయబడతాయి. ఈ ఎన్కౌంటర్ స్థలంలో ఏమాత్రం రక్తసిక్తమైన ఆ భూమిని చూడకుండానే ఆ భూమి కింద దాగి ఉన్న మణిమాణిక్యాలను ఎత్తుకెళ్ళటం కోసం మరొకడు ఎక్కడో కూర్చొని రెడీగా ఉంటాడు. భారతీయ ఎక్స్‌చెకర్కి డబ్బులు కడుతూ ఉంటాడు. అదే వైచిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.